వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలీసెట్ కౌన్సిలింగ్లో స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ స్పాట్ అడ్మిషన్లో పాలీసెట్ క్వాలిఫైడ్ కాని విద్యార్థులు, పాలీసెట్ రాయని విద్యార్థులు కూడా జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ పాలీసెట్ క్వాలిఫై అయిన విద్యార్థులకు ప్రిఫరెన్స్ ఇచ్చి మిగిలిన సీట్లకు మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఎవరికైనా డిప్లొమా ఇంట్రెస్ట్ ఉంటే 10th పాస్ అయిన వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వండి. సో పాలిటెక్నిక్ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు కల్పించారు. అర్హత గల అభ్యర్థులు 5వ తారీఖు మీకు దగ్గరలో ఉన్న పాలీసెట్ కాలేజ్లో ఆర్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజ్లో అయితే జాయిన్ అవ్వండి. మనకు స్పాట్ అడ్మిషన్లో మొత్తము 34,084 సీట్లు అయితే ఉన్నాయి. పాలీసెట్లో అర్హత సాధించిన విద్యార్థులతో పాటు 10వ తరగతి అర్హత గల వారికి కూడా అవకాశం కల్పించారు. తొలుత పాలీసెట్ వారికి అవకాశం ఇచ్చి తర్వాత 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఇది అప్డేట్. అఫీషియల్ వెబ్సైట్లో ఏమి ఇచ్చిరో చూద్దాం. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ అని ఉంది కదా, ఇందాక పేపర్లో చదివిన గైడ్లైన్సే ఉంటాయి. మరి లెఫ్ట్ ఓవర్ సీట్స్ స్పాట్ అడ్మిషన్ అని పైన క్లిక్ చేస్తే మనకి ఏ కాలేజ్లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, ఏ గ్రూప్లో ఖాళీగా ఉన్నాయి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ కాలేజ్ ఏంది, ఏబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఓసీ వాళ్ళకి 7 ఖాళీ ఉన్నాయి. ఓసీ పీడబ్ల్యూ వాళ్ళకి 1 ఉంది. ఓసీ గర్ల్స్కి 4 ఉన్నాయి. ఎస్సీ 1కి 1, ఎస్సీ 2కి 2, ఎస్సీ 3కి 1, ఎస్సీ 3 గర్ల్స్కి 1. ఈ విధంగా మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్న కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్న గ్రూప్లో వేకెన్సీ ఉందా తెలుసుకొని వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అయితే స్పాట్ అడ్మిషన్లకు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. ఆ కాలేజీలో ఫీజు ఎంత ఉంటే అంత కట్టుకోవాలి. మేనేజ్మెంట్కి స్పాట్ అడ్మిషన్కి తేడా ఏంటంటే, స్పాట్ అడ్మిషన్ అంటే కౌన్సిలింగ్ ఫీజుకు ఎంత అయితే ఉంటుందో అంతే తీసుకుంటారు స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయితే. మేనేజ్మెంట్ అంటే ఇష్టం ఉన్న అన్ని సీట్స్ అమ్ముకుంటారు. ఏ కాలేజీలో అయినా 100 సీట్లు ఉన్నాయి అనుకోండి, 30 ఏమో మేనేజ్మెంట్ సీట్లు అంటారు, 70 ఏమో కౌన్సిలింగ్ సీట్లు అంటారు. ఇప్పుడు ఈ 34,000 సీట్లు కౌన్సిలింగ్ సీట్లే కనుక కౌన్సిలింగ్ ఫీజు ఎంత ఉందో అంతకే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా పాలీసెట్లో ఇంతవరకు సీట్ రాని స్టూడెంట్స్ కూడా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఫీజు అయితే రాదు, ఫీజు మీరే కట్టుకోవాలి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.